నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సన్షైన్ కిమ్స్ ఆసుపత్రి ఎండి గురువారెడ్డి స్వీయ అనుభవాల నేపథ్యంలో రాసిన మరో గురువాయనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శాంతా వసంత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాంతా వసంత్ ట్రస్ట్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్, కిమ్స్ ఆసుపత్రి ఎండి భాస్కర్ రావు చేతుల మీదుగా మరో గురువాయనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, సినీ నటుడు ఆదిత్య, అశోక్ తేజ, హాస్య నటుడు గుండు సుదర్శన్తో పాటు పలువురు హాజరయ్యారు. మిగతా బుక్స్ ప్రసాద్ ఆయనకి హైదరాబాద్ లో నా జీవితం బాగుండడానికి దోహదం చేసిన టాప్ 5 పేర్లు చెప్పండి అంటే ఆయన తెలుసా, నాకు సినిమా టికెట్లు ఇచ్చారు. ఐమాక్స్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక 2-3 మాటలు చివరిలో మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. వంశీ మన పాత సినిమాల సితారా గారి డైరెక్టర్, మంచి మిత్రుడు. ఆయన చదువు హాస్యమే ఉండదు, ఆస్తులు ఆశించరు, అలవాట్లను శాసించరు, నీ బలాన్ని ఆస్వాదిస్తారు, నీ బలహీనతల్ని ఆదరిస్తారు, నిన్నుగా ప్రేమిస్తారు, నీ కోసం కన్నీరు నింపుతారు. అంటే ఇంత అలవోకగా హాస్యస్ఫోరకంగా సాగుతున్న వాక్యాల్లో అక్కడక్కడ మనం ఎత్తి రాసుకోవాల్సినటువంటి వాక్యాలు చాలా మీరు విడుచున్నారు. అది చాలా గొప్ప విషయం. లాంగ్ షాట్ లో కామెడీలా ఉంటుంది, క్లోజప్ లో పెడితే ట్రాజడీ అంటాడు చాలా. అలాగే మీ యొక్క విశాలమైన ఈ గురువాయనం 2 భాగాల్లో కూడా అనేకమైన వాక్యాలు మమ్మల్ని మా ఫేస్ లో ఒక చిరునవ్వును తీసుకొస్తున్నా. ఎక్కడ గురువారెడ్డి గారు ఇప్పుడు ఏంటి అని పక్కన లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎవరికి తెలియదు. తర్వాత వెనకాల చాలా గొడవ మొదలైంది ఆ సభలో. నేను గంగరాజు గారు అన్న పిల్లలు చాలా గొడవ చేస్తున్నారండి అక్కడ అంటే 2-3 సార్లు చెప్పారు. తర్వాత ఆయన నాకు రహస్యం చెప్పారు, ఇక్కడ మాయమైన గురువారెడ్డి గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు, పిల్లలతో కలిసి ఆయన గొడవ చేయడం మొదలు పెట్టారు. కాబట్టి మనం ఏం చేయలేదు కాబట్టి అటువంటి అనుభవాన్ని ఆయనతో పొందారు. తర్వాత ఇప్పుడు బుక్స్ అన్ని సెట్ అందరికి తర్వాత ఇప్పుడు ఒకటి మిస్ అయ్యాను, ఈసారి రాయిపోతాను. ఇంకో గురువాడు మీరు ఆల్రెడీ పుస్తకం పేరు పెట్టేశారు, ఇంకో సంవత్సరంలో తీసుకొస్తాను. ఒక స్టాండర్డ్స్ లేవు, జస్ట్ నా ఏదనుకుంటుంది రాయడం, ఏదన్నా కాస్త జోక్ పడితే జోక్ చేయడం తప్ప అంతమించి దీనికి మా భాస్కర్ రావు గారు, తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఇక్కడ ఉన్నాళ్ళలో అందరూ బుక్ రిలీజ్ చేయడానికి అర్హులే. మా భాస్కర్ రావు గారికి మొట్టమొదటిసారి మోకాళ్ళ పర్వతం అంటే వెంకటేశ్వరం గుర్తు వచ్చినట్టుగా మోకాళ్ళ డాక్టర్ గారు అంటే మన గురువారెడ్డి గారు. దీంట్లో మా ఇంట్లో కూడా గురువారెడ్డి గారు అంటే మా పిల్లలకి లిటిల్ సోల్జర్స్ పాప వాళ్ళ ఫాదర్ అని పరిచయం. సరే నాకు పుస్తకం పంపించారు ఒక వారం రోజుల క్రితం. నాకు అనిపించింది ఏంటంటే నేను చెప్పినట్టుగా అదొక కాఫీ టేబుల్ బుక్, అది నా టీపాడ్ మీద పెట్టుకున్నాను. మధ్యలో ఏదో కొంత గ్యాప్, ఏ పక్కన మనం ఆ పుస్తకాలు ఎక్కడి నుంచి చదివినా ఏ పేజీ తిప్పినా కూడా మనకు అది అవుతిచ్చిందని అనిపిస్తారు. కానీ అలాగే మేడం ములాంద్ గారు కానీ వాళ్ళ ఆర్టికల్స్ ఉన్నా కూడా నాకు ఎక్కడ కూడా బోర్డింగ్ పోవట్లేదు. నాకు అది బాగా అనిపించింది నాకు. సరే ఇక డాక్టర్ గారు గౌరవం చెప్పక్కర్లేదు. ఎండాకాలం, చలికాలం, వానాకాలం, పోయేకాలం అంటూ ఆయన రాసిన ఒక వ్యాసం కూడా నన్ను బాగా ఆలోచించింది. సరే రావట్లేదా? సరే
వాసుగాడు అని నా క్లోజ్ ఫ్రెండ్ ఐపీఎస్ ఆఫీసరు, వాడి గురించి రాశాను. వాడి గురించి రాసినప్పుడు అన్ఫార్చునేట్గా 15 రోజుల కింద ఉమా కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోవడం జరిగింది. చాలా హృదయ విదారకం. సో ఒక్క 30 సెకండ్స్ ఆమె కోసం అందరూ లేచి మరో గురువాయడం అని నేను రాసిన పుస్తకం బావగారు వరప్రసాద్ రెడ్డి గారి శాంత వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ సందర్భంగా స్నేహితులు, కుటుంబం, ఎంతోమంది మిత్రులు, తర్వాత రచయితలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళ బుక్ గురించి మాట్లాడడం జరిగింది. గత 2 గంటలు ఈ సభ చాలా అందంగా చక్కగా జరిగింది. వచ్చిన మీ పాత్రికేయులందరూ కూడా థ్యాంక్స్. అండ్ ఈ మరో గురువు అనేది ఒక నా అనుభవాల సంకలనం, నా ఆత్మకథ కాదు, బట్ నా అనుభవాల సంకలనం. నాకు నచ్చిన వ్యక్తుల గురించి రాశాను. అట్లానే నాకు నచ్చిన వేరే వ్యక్తుల రచనలు కూడా దీంట్లో సంకలనం చేశాను. సో ఈ గురువాయణ పుస్తకం 10 ఏళ్ల కింద రిలీజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మరో గురువాయణ వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎవ్రీ సంవత్సరం ఇంకో గురువాయణం, మరి ఇంకో గురువాయణ అనే పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టీస్కి మానేయట్లేదు. ప్రాక్టీస్ పుస్తకాలు 1-2 ఇయర్స్ పట్టిందమ్మా. 1 ఇయర్ పట్టింది. ఎందుకంటే స్వాతిలో ఎవ్రీ వీక్ రాసామండి. 1 ఇయర్ రాశాను. ఆ తర్వాత బుక్కులు తీసుకొచ్చాను. సరే, మరో గురువాయనంలో ప్రత్యేకంగా మీకు అనిపించిన అంశం చెప్పా కదా, నా అనుభవాల సంకలనం ప్లస్ వేరే రచయితల సంకలనం కూడా దాంట్లో పెట్టాను. వర్షం గురించి నేను రాస్తే కదీర్ బాబు వర్షం గురించి రాసిన ఆర్టికల్ కూడా దాంట్లో పొందుపరిచాను. ఎందుకంటే చక్కటి పర్స్పెక్టివ్స్ వస్తాయి. చాలా బాగుందమ్మా. రాయటం ఉన్నది చాలా ఆనందకరమైన విషయం. మీరు చదివి ఎంత ఆనందపడతారో నాకు తెలియదు, కానీ రాసేటప్పుడు నాకు ఆనందం కూడా చాలా రచయితకి అది ఒక అదృష్టం. ఇంత బిజీ షెడ్యూల్లో నీకు నచ్చితే దానికోసం టైం చేసుకుంటావు ఎప్పుడైనా సరే, అంతే కదా. సేమ్ అది ఇప్పుడు నాకు నచ్చిన విషయం చేయడానికి ఏదో ఒకసారి టైం చేసుకొని ఆపరేషన్ మధ్యలోనో, లేదా రాత్రి పడుకునే ముందు, లేకపోతే కార్లోనో ఏదో రకంగా రాస్తాను.